నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. అసలు ఇవన్నీ నేను శేఖర్ భాష ఎందుకు ఆగడు అంటే ఒక మాట చెప్తాను మీకు. మీరు ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేసి ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఒక క్వశ్చన్ అడగండి గూగుల్ని. భారతదేశంలో విచ్ ఇస్ ద మోస్ట్ మిస్యూజ్డ్ లీగల్ సెక్షన్ ఇన్ ఇండియా? విచ్ ఈస్ ద మోస్ట్ మిస్యూజ్డ్ లీగల్ సెక్షన్ ఇన్ ఇండియా? కొట్టండి, స్పీకర్లో అడగండి, పర్లేదు. మోస్ట్ మిస్యూజ్ సెక్షన్ ఇన్ ఇండియా. లీగల్ సెక్షన్ అని అడగండి, లేకపోతే వేరే వస్తుంది. విచ్ ఈస్ ద మోస్ట్ మిస్యూజ్ లీగల్ సెక్షన్ ఇన్ ఇండియా? అడగండి. వచ్చింది సార్. సెక్షన్ 498A ఆఫ్ ద ఇండియన్ పీనల్ కోడ్ ఈస్ వైడ్లీ కన్సిడర్డ్ ద మోస్ట్ మిస్యూజ్డ్ లీగల్ సెక్షన్ ఇన్ ఇండియా. సో అయితే 498A చాలా మిస్యూజ్ అవుతుంది అంటారు. అన్ని సెక్షన్లోకి అత్యంత దుర్వినియోగం కాబడుతున్న సెక్షన్ ఏదన్నా ఉందంటే 498A ఐపీసీ. దాన్ని రీసెంట్గా బిఎన్ఎస్లో 85గా ట్రాన్స్ఫర్ రూపాంతరం చెందింది. అదైనా ఇదైనా ఒకటే, సేమ్ 498A అనమాట. ఇది ఏంటి అంటే ఏ సాక్ష్యం ఆధారం లేకుండా భార్య వెళ్ళి భర్త మీద కేసు పెట్టే ఇది పెడితే ముందు వెనక చూసుకోకుండా నిన్ను కావాలంటే నీ ఫ్యామిలీని ఇంకా ఎవరన్నా మీ బంధువులు, దూర బంధువులు ఎవరి పేర్లు చెప్తే వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపల పడేసే ఒక క్రూరమైన సెక్షన్. లేదా ఆవిడ చెప్పిందంటే అది నిజం, ఎందుకంటే ఆడది అబద్ధం చెప్తుంది అని అంటే డిసైడ్ అయిపోయారు. దీనికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అప్పుడెప్పుడో మరి ఎవరో ఒక పొలిటీషియన్ వాళ్ళ అమ్మాయికి ఇటువంటిది ఏదో అత్తగారింట్లో జరిగితే సాక్ష్యాలు లేని కారణంగా అని చెప్పి అన్నారని. ఆహా అవునా, సాక్ష్యాలు లేక అది ఎట్లా అంటారు, చట్టమే చేద్దాం, అసలు సాక్ష్యాలు అవసరం లేదు దీనికి అని చెప్పేస్తే వాళ్ళ ఇంట్లో ఏదో జరిగిందని చెప్పి ప్రపంచం అందరికీ, దేశం మొత్తానికి ఆపాదించకూడదు కదా. ఏ దేశంలో లేని విచిత్రమైన సెక్షన్ మన దేశంలో ఉంటుంది. దీన్ని అడ్డం పెట్టుకొని తర్వాత ఒక నెక్సెస్ అనమాట. ఒక ఆవిడ వెళ్ళి పోలీసు దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తుంది. ఇది కోర్టులో ఎట్టగో సాక్ష్యాలు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలి. కానీ కోర్టులో ప్రొడ్యూస్ చేసే లోపల వీడికి జరిగే సన్మానం ఏదైతే ఉంటుందో, అంటే బలవంతంగా వీడిని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం, వీళ్ళ అమ్మా నాన్నని రోడ్డుకి ఎచ్చడం, ఇవన్నీ కూడా అవ్వడం. దీనికి తోడు నెక్స్ట్ మీడియాకి ఎక్కడం, వీడు దుర్మార్గుడు, దీచుడు, నన్ను కొట్టేశాడు, తిట్టేశాడు, తోసేశాడు, నన్ను కడుపుతున్నప్పుడు కాలుతో తన్నాడు, ఇలాంటి ఏదన్నా పెట్టచ్చు. దానికి ఏ ఆధారం అక్కర్లేదు, తీసుకొచ్చి పెట్టేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, వాడు పొలవమని చెప్పి వచ్చిన తర్వాత సార్ సిఏ గారు లేకపోతే ఎస్ఐ గారు ఏంట్రా సెటిల్ చేసుకో, లేకపోతే అయిపోయింది నీ జీవితం, నీ ఉద్యోగం పోద్ది, నీవు పోద్ది, అది పోద్ది, నేను తీసుకెళ్ళి లోపలేస్తారు, ఇన్నేళ్ళు 10 ఏళ్ళు జైలు శిక్ష, నాన్ బెయిలబుల్, ఇన్ని మాటలు మాట్లాడేది వాడికి పడిపోద్ది. ఇంక వెంటనే ఏం చేస్తాడు, ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకుంటాడు. ఓ 10 లక్షలు ఇస్తే 1 లక్ష రాదా, ఓ 10 కోట్లు ఇస్తే 1 కోటి రాదా, ఇది ఒక బిజినెస్ అయిపోయింది. జడ్జిలు కూడా ఆఖరికి డిమాండ్ చేశారు డబ్బులు అని చెప్పి ఆయన అతుల్ సుభాష్ చచ్చిపోయిన వాంగ్మూలంలో రాశాడు. అవును, ఆ కేసులో అతను. సో ఇది లిటరలీ ఎంత మిస్యూజ్ అంటే కొన్ని వేల కుటుంబాలు చితికిపోయి చచ్చిపోయినాయి. అంత దారుణంగా దీన్ని యూజ్ చేస్తుంటే ఇదొకటే కాదు, 493 అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని కొన్నాళ్ళు కలిసి ఉంటే ఒకానొక రోజున అబ్బాయి కనుక నేను విడిపోతున్నాను, నాకు నువ్వు నచ్చలేదో లేకపోతే ఏదో కారణం చేత, లేకపోతే అమ్మాయి బిహేవియర్ నచ్చలేదని చెప్పి అబ్బాయి విడిపోయినా కూడా అబ్బాయి మీద కేసు పెడితే, ఇది ప్రేమలో ఉన్నప్పుడు కేసు పెడితేట అబ్బాయికి 10 ఏళ్ళు జైలు శిక్ష. అదే కనుక అమ్మాయి నాకు నువ్వు నచ్చలేదు, నాకు నీకన్నా బెటర్ సంబంధం వచ్చింది, అమెరికా దొరికాడు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అంటే నువ్వు నోరు మూసుకున్నాడు, వాళ్ళ మీద కేసు పెట్టడానికి సెక్షనే లేదు. ఎంత దారుణం అండి. అంటే లాస్ అనేవి జెండర్ బయాస్డ్గా ఇంత దారుణంగా ఉంటే మగాడు ఎలా బతకాలి ఇండియాలో? నువ్వు ప్రేమించలేవు, పెళ్లి చేసుకోలేవు, అంతా నీకు అగ్నెస్ట్గానే ఉంది. ఈరోజు నువ్వు మగాడికి ఉన్న పరిస్థితి ఇది. ఇవాళ ఆవిడంత ఈజీగా వెళ్ళి కేసు పెట్టగలిగింది అంటే ఆ 498 సెక్షన్ పుణ్యం. ఇంతమంది చచ్చిపోయిన తర్వాత ఇప్పుడే మేలుకొని ఆ సెక్షన్ని రిపీల్ చేయలేక, రిపీల్ చేస్తే మళ్ళీ మనకి ఏదైనా మహిళా ఓట్లు పోతాయనో లేకపోతే ఇంకోటో, లేకపోతే ఇది పార్లమెంట్లో చస్తే చావని మగాడేగా, మైనారిటీ ఓట్లు అయితే గట్టిగా పడతాయి, మగాడికంటూ ఒక ఇది ఉంటుంది కదా, మగాళ్ళందరూ ఒక ఇదని మహిళల కోసమే ఉంటాయి. ఇప్పుడు మహిళల కోసం ఉచిత బస్సు ఉంటుంది, ఏ రోజైనా మగాడి కోసం బస్సు ఉంటుందా? మనకు మగాడి కోసం డబుల్ ఛార్జీలు ఉంటాయి. మళ్ళీ ఈక్వాలిటీ గురించి మాట్లాడతారు. మగాడు చితికిపోయినా పర్లా, వాడికి వచ్చే శాలరీ ఏమీ డబల్ అవ్వలేదు కదా సార్, వాడు అదే శాలరీతో బతుకుతున్నాడు. మీరేమో బస్సు ఛార్జీలు పెంచుతారు, వాళ్ళకేమో ఫ్రీ బస్సు, మాకేమో డబల్ ఛార్జీలు. సరే, ఓట్ల రాజకీయాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ
ఈ డబ్బులు కూడా కడతాం సార్. కాకపోతే ఇదేంటిది తీసుకెళ్ళి జైల్లో పెట్టడం, కుటుంబాలను నాశనం చేసే సెక్షన్ ఇది. ఆ సెక్షన్ పెట్టింది దీని మీద, ధర్మ మీద. సో నా పోరాటం అంతా ధర్మ గురించో, రాజ్ తరుణ్ గురించో, జానీ మాస్టర్ గురించో కాదు. ఇటువంటి తప్పుడు సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మగాడిని నరకానికి గురి చేస్తూ మగాడి ఫ్యామిలీని మొత్తం సర్వనాశనం చేస్తున్న సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్చాలి. జెండర్ బయాస్డ్ కాకుండా జెండర్ న్యూట్రల్గా పెట్టండి. వైఫ్ అని రాయకండి, హస్బెండ్ అని రాయకండి, స్పౌజ్ అని రాయండి, మేల్ ఫీమేల్ రాయకండి, పర్సన్ అని రాయండి. 21వ శతాబ్దంలో ఉన్నాం మనం. ఇంకా ఎక్కడో గిరిజన స్త్రీకి ఒక అడవిలో అన్యాయం జరిగింది కాబట్టి ఉంటారు ఖచ్చితంగా, నేను కాదన్ను, అటువంటి వాళ్ళు చేస్తారు. కానీ ఆ పేరు చెప్పి ఇక్కడ చేస్తుంది ఎవరు సార్? నెలకి 10 లక్షలు మెయింటెనెన్స్ అవుతుంది నాకని చెప్తున్న వాళ్ళ. డ్రగ్ పెడ్లర్సా? డ్రగ్ పెడ్లర్ కేసు మీద 45 రోజులు చెంచులు కూడా జైల్లో ఉండొచ్చిన ఆవిడ కూడా 493 పెడుతుంది. 10 లక్షల నెలకి మెయింటెనెన్స్ అయ్యే ఆవిడ కూడా 498 పెడుతుంది. ఒక్క సాక్ష్యం అక్కర్లా. అక్కడ ఎఫ్ఐఆర్ చెబితే 25,000 చీర కొని పెడతారండి నాకు. 25,000 చీర? ఒక కుటుంబం బతుకుతుందమ్మా 25,000 తోటి నెలకి. ఇటువంటి వాళ్ళకి ఎక్కడ న్యాయం జరగదు సార్. బాగా డబ్బులుండి ఇంత పెద్ద పెద్ద సెటిల్మెంట్లు అవుతాయి అనుకున్న చోట వెంటనే మనిషిని పట్టుకొస్తారు, 8 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు, సెటిల్మెంట్ చేసుకుంటారు. ఇవన్నీ చేయడానికి వెనకాల పెద్ద మీడియా ప్రతినిధులు నేను సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి బాహాటంగానే చెప్తుంటారు. మీరు జర్నలైజ్ చేయొద్దు మీడియా ప్రతినిధులు అని. సరే టీవీ5 మూర్తి గారు ఓకేనా, ఆయన ఒప్పుకున్నారు కదా నేనే ఉన్నాను. అవును, నేను అండగా ఉంటున్నాను, నా సపోర్ట్ ఉంటుంది అన్నారు సార్. సపోర్ట్ అంటే వేరే రకంగా ఉండొచ్చు. ఇప్పుడు నేను రేడియోలో పనిచేస్తున్నాను అనుకోండి, నా షోలో ఆయన ఇట్లా ఈయన ఇట్లా అని నేను చెప్తే నాకు నా ఆఫీస్ ఇచ్చిన స్పేస్ ఏదైతే ఉందో ఒక పని చేయడానికి ఇచ్చారు. నా ఫ్రెండ్కి అన్యాయం జరిగిందని చెప్పి వాడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వాడికి న్యాయం జరగాలని చెప్పడం ఒక పక్షపాతం అవుతుందా? ప్రపంచంలో బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళందరికీ చేయాలి కదా. నీ ఫ్రెండ్స్కి, నీ ఫ్యామిలీకి పెట్టడానికి అని ఉన్నది. చాలా క్లియర్ కట్గా వీళ్ళిద్దరికి మధ్య ఉన్న స్నేహం అర్థమవుతుంది. నేనేమి తప్పుడు బాధం ఆపాదించట్లే. వీళ్ళిద్దరికి స్నేహం అనేది ఉంది. చాలాసార్లు కలిసాను, ఈవిడే చెప్పింది మంచిది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఈయనకి తినే చనువు అంతా కూడా ఉంది, ఆయన భర్త ప్లేట్లో కూడా పెట్టేంత చనువు ఉంది కాదన్ను. ఇవి తెలుస్తుంది జనాలకి. ఇంత సాన్నిహిత్యం ఉన్న వాళ్ళు ఒక పక్క బోన్లో నించొని ఉంటే నువ్వు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? అయ్యా ఈవిడికి నాకు ఈవిడ నా ఫ్యామిలీ మెంబరో లేకపోతే నా క్లోజ్ ఫ్రెండో కాబట్టి నేను తీర్పు చెప్పడానికి అర్హుని కాదు. ఎందుకంటే నేను చెప్పినా కూడా బయాస్డ్గా నా మీద నిందలేస్తారు జనాలు. చూడండి ఇదిగో వీళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు ఇటువంటి ఆయన వాళ్ళకి చెప్పకపోతే నాకు చెప్తాడు ఆ తీర్పు అనుకుంటారు కదా. అటువంటిప్పుడు నువ్వేం చేయాలి? వేరే నువ్వు కావాలంటే న్యాయవాదిగా మారు, కానీ నువ్వు న్యాయమూర్తిగా ఉండలేవు. సో ఫైనల్గా శేఖర్ భాష ఈ మొత్తం అంశంలో ఏం చేయబోతున్నారు సార్? ఈ పోరాటం ఇది వీళ్ళ కోసం కాదు, ఇది అదలాగా నడుస్తుంది. నేను నా దగ్గర అంత ఇది లేదు జనాల్ని కూడగట్టేంత. బట్ కొంతమంది స్వచ్ఛందంగా కొన్ని సంస్థలు రీసెంట్గా పరిచయం అయ్యాయి మనకి. ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేశాను నేను పోయి. ఇలాంటి సెక్షన్స్ రిపీల్ చేయాలి, మగాళ్ళ జీవితాలని ఈ చట్టం చక్రాల కింద నరిగి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. సో దయచేసి మగాళ్ళ కోసం కూడా హీ టీమ్స్ రావాలి. మగాడి గోడు వినడానికి పురుషుల కోసం పురుషుల కమిషన్ రావాలి అని చెప్పి గట్టిగా అక్కడ మనం ఒక 2,000 మందిని వేసుకుని వెళ్ళి, ఓకే అంటే నేనే వేసుకెళ్ళానని చెప్పిన వాళ్ళందరికీ ఛార్జీలు పెట్టుకునేది లేదు. బట్ రకరకాల వీళ్ళతో కోఆర్డినేషన్స్ దేశవ్యాప్తంగా ఒరిస్సా నుంచి బెంగాల్ నుంచి అక్కడికి వచ్చి చూస్తే వాళ్ళ ఫ్యామిలీ చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు వచ్చారు సార్. మా అన్నయ్య అన్యాయం అయిపోయాడు, నా కొడుకు అన్యాయం అయిపోయాడు, నా తమ్ముడు అన్యాయం అయిపోయాడు అని చెప్పి వచ్చిన ఆడవాళ్ళు హృదయ వేదారికి అక్కడ అంటించారు. వాళ్ళందరికీ దండలేసి పాపం చచ్చిపోయినారు సార్ వాళ్ళు. ఆయన అన్నాడు ఒక మాట, మీకు గుర్తుందా? ధర్మ సార్ నా కంచంలో వాడికి ఎట్లా తినిపిస్తుంది సార్, అది చూసిన వాడు ఎవడన్నా బతుకుతాడా, చచ్చిపోవాలనిపిస్తుంది సార్ అన్నాడు. వాళ్ళకి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కంచంలో పెడితే ఏముందని. అది పడేవాడికి ఉంటుంది సార్. నా పర్మిషన్ లేకుండా నాకు ఇష్టమైనది నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చావంటే ఖచ్చితంగా ఉంటుంది. అక్కడితో ఆగదు, ఇంకా ఏవో ఆలోచించుకుంటారు. ఇప్పుడు ఈవిడ మెంటాలిటీ ఆ టీవీ ఛానల్కి ఇందాక ఆయన వెళ్ళాడు కదా, ధర్మ వెళ్ళాడు కదా, ఆవిడ వచ్చి గొడవ చేస్తుంది, నేను కూడా వచ్చి కూర్చుంటాను. ఆయన ఇంట్రెస్ట్గా లేడు.
ఎందుకంటే రేపు ఇప్పుడు ఆవిడ రౌడీలను కొట్టిస్తా, అందరినీ చంపించేస్తా, ఇటువంటివన్నీ మాట్లాడుతుంది. ఇంత రౌడీజం ఉండే వాళ్ళ పక్కన మనం కూర్చొని రేపు ఏదైనా జరిగినా కూడా ఆయనకి ఏదైనా జరిగినా మాట ఈ విషయాల మీదకి వస్తుంది అని చెప్పి అక్కడ ఆ కింద ఒక జర్నలిస్ట్, ఒక లేడీ జర్నలిస్ట్ ఆవిడ ఆపింది. హోల్డ్ చేశారు. హోల్డ్ చేస్తే ఈవిడ పైకి వచ్చి ఈ జర్నలిస్ట్కి మీకు ఏదో ఎఫ్ఐఆర్ ఉంది అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే ఆయనకి సపోర్టింగ్గా కొంచెం మాట్లాడినా వాళ్ళకి వీళ్ళకి రిలేషన్ అంటకట్టేస్తారు. రాజకీయం, అమ్మో ఎందుకు వచ్చిందిరా బాబు ఈ నోరుతో మనం పడలేం, పోమ్మా అని చెప్పి అనేయాలన్నమాట. ఈ మొత్తం వ్యవహారంలో అసలు ధర్మమహేష్ తప్పే లేదని శేఖర్ భాష ఫీల్ అవుతున్నాడా? సార్, తప్పులు భార్య భర్త చేస్తారు, కానీ వాళ్ళని రోడ్డు మీదకి ఇచ్చి వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టి వాళ్ళు పచ్చి బూతులు తిట్టి అమ్మల్ని అక్కల్ని, అది మామూలు తప్పులు కాదు సార్. తప్పులని భార్యాభర్తలు చేసుకోరా? ఏదో ఆయన సరే సినిమా తీసుకెళ్తా అంటారు, లేదా అబద్ధాలు చెప్పుండొచ్చు, ఈవిడ అబద్ధాలు చెప్పుండొచ్చు, ఏదో ఉంటాయి ఫ్యామిలీ అన్న తర్వాత. దాని గురించి మనం ఎవ్వరం డిస్కస్ చేయాల్సిన పని లేదు. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు ఎఫ్ఐఆర్ ఉన్నా కూడా భర్తకి ఎఫ్ఐఆర్ ఉన్నా భార్య సర్దుకుపోయిన దాఖలాలు ఉన్నాయి. అలాగే భార్యకి ఏమన్నా ఉన్నా కూడా కొన్నిసార్లు బిడ్డల దృష్ట్యా భర్త కూడా సర్దుపోయిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అది కాదు. సో క్లియర్ అయితే శేఖర్ భాష ఇవ్వట్లేదు ధర్మమహేష్కి. ఆయనే చెప్పాడు కదా సార్. ఇప్పుడు నన్ను ఇంతగా డీగ్రేడ్ చేస్తే ఒక మగాడిని, నీకన్నా వాడు బాగుంటాడు, నీకన్నా వాడితోనే ఉంటాడు, నన్ను పుష్ చేసింది సార్. ఆఖరికి పిల్లాడిని చూడడానికి వచ్చినప్పుడు కూడా నన్ను చూడడానికి లేకుండా తరిమేస్తే, అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదంటే ఎట్లా? ఆయన ఇదే చెప్తున్నాడు, నేను ఇలా అవ్వడానికి కారణం ఈవిడే. కాకపోతే మీరు అంటగడుతున్న సంబంధాలన్నీ కూడా పచ్చి అబద్ధాలు. ఆయన డైరెక్ట్గా చెప్పలేదు, కానీ ఇంట్లో ఫుడ్ దొరకకపోతే ఏం చేస్తారు అని చెప్తున్నాడు. ఇంట్లో ఫుడ్ దొరకకపోతే ఏం చేస్తారు? అది సమాధానం కాదు, బట్ ఆయన మేబీ ఆయన వేరే చోట యాక్సెప్ట్ చేశాడని కూడా వాళ్ళు చెప్తున్నారు. చేశారో లేదో నాకు తెలియదు, నేను చూడలేదు. ఒకవేళ చేసుంటే ఫైన్, కానీ ఆ పేరు చెప్పి ఆయన కొడుకు దూరం చేయడము, లేకపోతే ఆయనకి ఉన్న ఫ్రెండ్స్ అందరితోటి ఈయనకి రిలేషన్ నాట కట్టడం, ఆ ఆడవాళ్ళ పేర్లన్నీ బయటికి తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీని బజార్కి ఇచ్చడము, వాళ్ళ హస్బెండ్స్ పేర్లు చెప్పడము, వాళ్ళ ఇంటి అడ్రస్లు చెప్పడము కరెక్టే అంటారా? వేరే వ్యక్తుల ప్రైవసీని మనం ఎలా బయట పెడతాం? సో ఫైనల్గా శేఖర్ భాష గారు, ఇప్పుడు ఏదైతే మీరు ఫేస్ చేస్తున్నారో ఈ మొత్తం సినారియో నుంచి మీ ఫైట్ అయితే పాయింట్ ఏమవుతుందంటే, ఇక్కడే ఒకటే చెప్తా, ఒకవేళ నీకు అక్రమ సంబంధాలు నిజంగానే ఏమన్నా ఉన్నట్టు ప్రూవ్ అయితే దానికి పెద్ద శిక్షలు ఏం లేవు, కానీ దాన్ని బేస్ చేసుకొని డైవర్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. డైవర్స్ క్లెయిమ్ చేసేటప్పుడు ఆడవాళ్ళు అయితే భరణం కూడా క్లెయిమ్ చేయొచ్చు. ఇదే మగవాడికి రివర్స్లో వస్తే ఆవిడకి అక్రమ సంబంధం అని ప్రూవ్ చేస్తే నువ్వు డైవర్స్ తీసుకోవచ్చు. నువ్వు ఆవిడ దగ్గర నుంచి భరణం అయితే తీసుకోలేవు, కానీ భరణం ఇవ్వకుండా ఆగచ్చు. అక్కడ అర్థమైంది తేడా? అవును. మగాడు భరణం ఇవ్వకపోవడమే వాడి వరంగా భావించాలి తప్ప, ఆవిడ అన్యాయం చేసింది కాబట్టి ఆవిడ దగ్గర నుంచి నీకేం నష్టపరిహారం రాదయ్యో. అర్థమైందా? ఈ ప్రూవ్ చేయడం అని ఆయన అటువంటి వాడు అని ప్రూవ్ చేసే ఇది ఎందుకు అంటే, జనరల్గా అటువంటి న్యాయాల్లో వీటిలో ఎందుకు జరుగుతాయంటే, భరణం తప్పు నీది కాబట్టి నువ్వు నా జీవితంతో ఆడుకున్నావు కాబట్టి నువ్వు నాకు ఎంతో కొంత చెల్లించిపో అని చెప్పి. ఇది ఏమన్నా ఉన్నా కూడా కోర్టు తెలుస్తుంది. నీకు విడాకులు కావాలన్నా కోర్టు ఇస్తుంది, భరణం కావాలన్నా కోర్టు ఇప్పిస్తుంది. ఆఖరికి ఆ కిస్మత్ మండి ఎవరిది అనేది కూడా కోర్టే చెప్తుంది. TV5 మూర్తి గారు అయితే చెప్పరు కదా. మీరు మళ్ళీ ఆయన తీసుకొచ్చారు. కాదు, ఆయన నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్తున్నారు కదా. సపోర్ట్ అంటే ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. సపోర్ట్ అంటే ఈయన్ని స్టేషన్కి పిలిపించడంలో సపోర్టా, లేకపోతే ఏంటి సపోర్ట్ అంటే? పోలీసుల దగ్గర పంచాయతీ చేయించడం సపోర్టా? కోర్టుకి వెళ్తే అంత భరణం రాదు కాబట్టి బయటే సెటిల్మెంట్లు చేసుకుంటే ఎక్కువ వస్తాయి. కోర్టు అవునమ్మా నువ్వు ఎంత చదువుకున్నావు కదా, నీ కాళ్ళ మీద నువ్వు బతుకు, ప్రస్తుతానికి ఏదో దాంట్లో ఏదో వాటా వస్తుంది అంటున్నావు కదా, ఆ లెక్కలు చూడండి, ఆ లెక్కలు ఎంత వస్తే అంత తీసుకోండి అని చెప్తారు. రేపు ఆ లెక్కలు తీస్తే 25 కోట్లు ఉంటాయా? చూపించమనండి, అదే నేను అడుగుతున్నాను. మీరు ఆల్రెడీ ఏదో ప్రూఫ్స్తో సహా చూసినట్టున్నారు, ఖచ్చితంగా చెప్తున్నారు లేదు అంత రాలేదు, అసలు IT రిటర్న్స్ కూడా ఫైల్ చేయలేదు అని చెప్పేసి అనేది నేను వాళ్ళ దగ్గర వాళ్ళ శ్రేయోభిలాషులను కనుక్కున్నాను. నేను ఎప్పుడైతే ఈ అగ్రిమెంట్ వచ్చిందో, ఈవిడ 25 కోట్ల మ్యాటర్ బయటకు తీసుకొచ్చిందో, నేను అడిగాను IT రిటర్న్స్ ఉన్నాయా దీనికి, ఉంటే చూపించండి. ఏం లేవు. ఒకవేళ అంతా బ్లాక్లో ట్రాన్సాక్షన్ అయితే మొత్తం గోవిందా. అది ఇప్పుడు మాకు వద్దు సార్, అన్నిటికంటే అదే పెద్ద సమస్య. రాయల్టీ మాకు వద్దు, మేమంతా బ్లాక్లోనే తీసుకుంటామని ఎవడన్నా అని అట్లా తీసుకున్నాడు అనుకోండి, బ్లాక్లో అంటే వాళ్ళు చేశారని చెప్పట్లేదు నేను, ఎవరన్నా నిజంగా అలా చేస్తే ఏమవుతుంది? రేపు కోర్టులో క్లెయిమ్ చేసుకోలేవు కదా నువ్వు. అవును, బ్లాక్ని గోవిందా. ఇరు వర్గాలకి ఇప్పుడు అన్నిటికంటే అది అతిపెద్ద సమస్య అవుద్ది. ఇరు వర్గాలకి ఏం లేదు. ఇప్పుడు నిజంగా అది హైప్, ఎగ్జాగరేషన్ అని నా ఉద్దేశం. 25 కోట్లు
బ్రాండ్కి అంత వస్తుందా అనేది నాకైతే అనిపించట్లా. సరే, లెట్ దెమ్ ప్రూవ్. ఓకే శేఖర్ భాష గారు, చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ మొత్తం విషయంలో నుంచి మీ ఫైట్ అనేది ఎలా అయినా సరే మీరు ఎలా అయినా ట్రై చేయొచ్చు. అంటే పురుష ఆధిక్య సమాజంలో పురుషులకి న్యాయం జరగట్లేదు, పురుష ఆధిక్యం అని చెప్తున్నారు కానీ పురుషులే ఇబ్బంది పడుతున్నారు. పురుషులు ఇబ్బంది పడడం కూడా పక్కన పెడితే నాకు మహిళలంటే కూడా చాలా రెస్పెక్ట్ సార్. ఒక విషయం చెప్పినాను, ఆవిడకి అన్యాయం జరిగిందని చెప్పి ఊళ్ళో ఉన్న 100 మహిళల్ని రోడ్డుకి ఇచ్చి వాళ్ళందరి ఫోటోలు వాళ్ళందరినీ బయటపెట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేసి, ఏది మళ్ళీ టీవీ5 మూర్తి గారు ఆయన ఛానల్లోనే మీరు ఆయన ఛానల్లోనే తీసుకొచ్చి అన్ని ప్లే చేశారు కదా. సో వాళ్ళందరి జీవితాలు బయట పెట్టినట్టే కదా సార్. ఏ హక్కు లేకుండా నాకు అన్యాయం జరిగిందని ఒక్క మహిళ చెప్పి 100 మంది మహిళల్ని తప్పు చూపిస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా మహిళలే కదా, వాళ్ళవి జీవితాలే కదా. అన్ని ఎప్పుడు మీకు అది అర్థమవుతుంది అంటే, ఇదిగో తోక అదిగో పులి అన్నట్టు, ఇదిగో వీళ్ళిద్దరు ఇక్కడ ఈ కారిడార్లో నడుచుకొని వెళ్ళారు కాబట్టి వీళ్ళిద్దరికి మధ్య అది ఉంది అని మీరు చెప్తే, మరి మీరు వాళ్ళ ఇంట్లో ఇదిగో ఈయన మేమైనా కారిడార్లో నడుచుకెళ్ళాం, ఇంట్లో ఇక్కడికి వెళ్ళిన ఫుటేజ్ కూడా లేదు, నువ్వు ఇంట్లో కూర్చొని నా ప్లేట్లో తిన్నావు, మరి తర్వాత ఏం చేసావు అని ఆయన అడిగితే, ఇప్పుడు జనాలందరూ అడుగుతున్నది అదే కదా, ఎంగిల్ ప్లేట్లో తినడం ఏంటి సార్ అసహ్యంగా అని చెప్పి. ఇప్పుడు ఆ బాధ అనేది ఎట్లా ఉంటుందంటే, ఎవరికైనా సరే అమ్మాయినన్నా ఆయనన్నా ఎవరినన్నా అంటే అవతల వాళ్ళైతే మనం చాలా తేలిగ్గానే వేయచ్చు, ఇదిగో ఈ ప్రూఫ్ చూపించాం కాబట్టి వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేసేసేయచ్చు అనుకుంటే, మరి ఇప్పుడు దీనికి అదే సమాధానం కదా. అది రైట్ అయితే ఇది రైటే, అది తప్పైతే ఇది తప్పే అంటున్నారు జనాలు. అంటే నీకు నొప్పి కలిగేది ఏదైతే ఉందో అది వేరే వాళ్ళకి, నీకు గిచ్చితే నొప్పి పెడుతుంది అనుకో, నువ్వు వేరే వాళ్ళని గిచ్చకు. నువ్వు వాళ్ళని గిచ్చుతావు, నేను గిచ్చితే గిచ్చుకోవాలి, నోరు మూసుకొని ఉండాలంటే అట్ట. రీతూ చౌదరి అక్కడికి వెళ్ళడం, కారిడార్లో నడిచి వెళ్ళడం అనేది తప్పైతే, మీరు ఆ ఇంట్లో కూర్చొని కంచంలో తినడం కూడా తప్పే. వాళ్ళిద్దరికీ ఏమి సంబంధం లేదు అనే విషయం నిజమైతే ఇది కూడా అదే అనుకుందాం. అదే వాళ్ళు వాదిస్తున్నారు కదా, వాళ్ళు చెప్పేది అదే. మాది స్నేహం అంటున్నారు, మీది అదే అంటున్నాను. మీరు చేస్తే శృంగారం, మేము చేస్తే ఇంకోటి, అలా కాదు కదా. అదే ఈవిడ కూడా అదే చెప్తుంది కదా, మేము చాలాసార్లు కలిసామని చెప్తుంది కదా, వీళ్ళది స్నేహమే. నేను వీళ్ళని తప్పు పట్టట్లే, నిజంగా తప్పు పట్టట్లే, 100% నేను తప్పు పట్టట్లే. ఆయన ఇందాక ఆ జర్నలిస్ట్ గారు చెప్పారు కదా, నేను అంత వ్యంగ్యంగా కూడా పోవట్ల, నేను మనస్ఫూర్తిగా ఏం ఉందనుకోవట్లే. కానీ అలాగే వీళ్ళ మధ్య కూడా ఏం లేదు. ఎందుకు అంత దమ్ముతో చెప్తున్నానంటే, ధర్మా మహేష్ చాలా క్లియర్గా ఉంటే చూపించాలి కదా ఫుటేజ్. భయపడతారు కదా నిజంగా ఉందనుకుంటే. బెడ్రూమ్లో కెమెరా పెట్టి ఆ కెమెరా తీసి చూసుంటావు కదా ఖచ్చితంగా, మరి ఉంటే ఈ పాటికి బయటకు రావాలి కదా. ఇంత అసలు మూర్తి గారిని అంటారా, మూర్తి గారిని అంటే మీ పని చూస్తా, మేము మూర్తి గారు రివర్స్ అయితే మీ పని ఎట్లా, ఇంత మాటలు ఎందుకు, అది చూపిస్తే అయిపోయింది కదా. మాకు చూపించక్కర్లేదు, చూపించి వాళ్ళ దగ్గర ఏదైనా 65B తీసుకుని కోర్టులో పెట్టండి. సో అవతల వాళ్ళ మీద నిందలు వేయడానికి, ఎస్పెషల్లీ అందులోనూ ఆడపిల్లలు, నేను ఎందుకు చెప్తున్నాను, ఆడపిల్లలు రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వాలి అనేది, వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతున్నారు సార్. సరే ఏ రిలేషన్స్ ఉన్నాయో వాళ్ళ పర్సనల్, వాళ్ళు ఏమి రోడ్డు మీదకి రాలేదు నాకు న్యాయం చేయండి అనో, లేకపోతే నాకు అన్యాయం జరిగిందనో, డాక్టరు రాలేదు, లేకపోతే రీతూ చౌదరి రాలేదు, ఎవరు రాలేదు. వాళ్ళ మనాన్ని వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతుంటే, నీకేదో సెటిల్మెంట్ కావాలనో లేకపోతే ఇంకోటో అని చెప్పి వాళ్ళ బతుకులన్నీ కూడా, నీకు ఫ్రెండ్ కాబట్టి ఆయన ఛానల్లో పదే వాళ్ళ క్లిప్పులు రన్ చేసి, హ్యాపీ డేంటి తింటే అది డ్రగ్స్ అన్నట్టుగా, కార్డార్లో నడుచుకొస్తే బెడ్రూమ్లో శృంగారం జరిగినట్టుగా, వెనకాల మ్యూజిక్లు పెట్టి, ఎంత దారుణం సార్ ఒక అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం. ఆవిడ ప్రొఫెషన్ ప్రకారం మేబీ ఆవిడ కొంత గ్లామర్ ఆరబోతుతో ఏదైనా చేస్తూ ఉండొచ్చు. అన్నంత మాత్రాన అది ఒక్కడితో ఆగకుండా, ఇలా నా ఇంటికే వచ్చావంటే నువ్వు ఇలా ఎంతమంది ఇళ్లలో ఎంతమందితో ఇలా చేస్తున్నావు, ఎంతమంది షుగర్ డాడీలు నీకున్నారు, వద్దు ఆ లాంగ్వేజ్ అంతా అసలు వద్దు మనకు. ఆవిడ మాట్లాడుతుంది, అది అంత నీచంగా మాట్లాడుతుంది. ఇంత నోరు పారేసుకునే ఆవిడతో ఏ మనిషి అయినా సరే గృహహింస చేశారంటే నమ్ముతారా? ఆవిడ చేసిందంటే ఎవరన్నా ఈజీగా నమ్మచ్చు. ఆయన అదే చెప్తున్నాడు, ఇవి చాలా తక్కువ సార్ మీరు విన్న బుద్ధులు, రోజు నన్ను అయితే ఇంకా 9 ఏళ్ల నుంచి నా బాధ ఎవరికి చెప్పుకోవాలంటున్నాడు ఆయన. సో ఫైనల్గా కంక్లూడ్ చేయమంటే ఏం చెప్తారు? కంక్లూడ్ అంటే ఇంకేం లేదు సార్. ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? ఏం చెప్పాలని ఆలోచన ఏంటంటే, తప్పుడు కేసులు పెట్టి ఎక్స్టార్షన్, ఒక 376 కావచ్చు, లేకపోతే 493 కావచ్చు, 498A కావచ్చు, ఇలాంటివి మగాళ్ళని ఇరికిచ్చి వాళ్ళ దగ్గర నుంచి
డబ్బులు పొందడానికి ఉపయోగపడుతున్న సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నిజాలు మీరు తెలుసుకోండి. జనాలు గుడ్డిగా, అలాగే జర్నలిస్టులు కూడా గుడ్డిగా భజన చేయకండి, అడగండి. నేను ఇవాళ అడుగుతున్నాను, ఐటీ రిటర్న్స్ చూపించండి దమ్ముంటే నేను అడుగుతున్నాను కదా, మరి ఎవరు ఎందుకు అడగట్లేదు? ఈ ఫోటో ఇది మీదే కదమ్మా, మీరు ఎందుకు చెప్పారు నేను అడగాలి కదా. సో జర్నలిజం అంటే ఒకళ్ళకి భజన చేయడం కాదు, ప్రశ్నించడం. అది మూర్తి గారికి బాగా తెలుసు. మరి ఎందుకు భజన చేయాలి ఆవిడకి? ఆవిడ ఎందుకు క్వశ్చన్లు అడగలేకపోతున్నారు మీరు? బయట ఉన్న ఆధారాలను పెట్టి ఆవిడ ఇవాళ ఇన్ని వీడియోలు చేసింది, ఏంటమ్మా ఇది ఇలా చేసావు అని చెప్పి మరి అడగాలి కదా. రెండు పక్కల చూపించాలి కదా నువ్వు. జర్నలిజం అంటే ఆవిడ ఏం చేసినా రైట్ అయిపోద్దా? పసిపిల్లల జోలికి వస్తానా రైట్ అయిపోద్దా? కాదు కదా. నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి మీరు దత్తత తీసుకున్నప్పుడు మీరు సమాధానం చెప్పాలి మూర్తి గారు. థ్యాంక్ యూ సార్. అంటే థ్యాంక్ యూ కూడా కాదు, మీరు ఏదైతే ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తున్నారో ఈ విషయాలన్నీ ఏదైతే పర్సన్స్ పేరు చేస్తున్నారో, రాజతరం లావణ్య కానీ లేకపోతే ఇప్పుడు గౌతమి చౌదరి కానీ, ఇవన్నీ తీసేస్తే మీరు ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తున్నారు. అందులో మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు